హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాంటి వేస్ట్ బాటిళ్ళతోన మంచి ఐడియాస్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను బాటిల్ తీసుకున్నాను కదా, పై భాగం కింది భాగం వీడియోలో చూపించినట్టుగా స్టిక్కర్ ఉందిగా, స్టిక్కర్ వరకు నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసేసేయాలి. ఇలా వచ్చేస్తుందనమాట. ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ చూడండి, నేను ఒక న్యూస్ పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక పేపర్ తీసుకొని ఒక రిఫిల్ కన్నా ఏదన్నా ఇలా సన్నగా ఉన్నది తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక కార్నర్కి పెట్టి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ వచ్చేసి ఊడిపోకుండా గమ్ పెట్టి స్టిక్ చేసేసుకున్నాను. ఇలా చాలా చేసుకున్నాను. ఇలా చేసుకున్న దానికి ఫస్ట్ మనం బాటిల్ కట్ చేసుకున్నాం కదండి, వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేసి ఈ స్ట్రిప్స్ అనేటివి, పేపర్ స్ట్రిప్స్ అనేటివి స్టిక్ చేసేసుకుంటున్నాను. చుట్టూ స్టిక్ చేసేసుకోవాలి. ఈ బాటిల్కి మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇలా పైన ఎక్స్ట్రా వచ్చిన పేపర్ అని కట్ చేసేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింద పైన మొత్తం సమానంగా రావాలి, వీడియోలో చూపించినట్టుగా. చూడండి, తర్వాత ఇక్కడ మనం పిల్లల డ్రెస్సులు కొన్నప్పుడు ఇలాంటి వస్తూ ఉంటాయి కదా అండి, ఆటలు. ఇలా వీడియోలో చూపించినట్టుగా కోన్ షేప్లో చేసేసి అది మొత్తం కింద వైపు భాగం మొత్తం రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాటిల్ని గమ్ పెట్టి ఈ వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మనం కింద పెట్టిన వాటి మీద కూడా పైన పెట్టినట్టు పేపర్ని రోల్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటినే మొత్తం స్టిక్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన పెయింట్ వేసేసుకుంటున్నాను మొత్తము. ఈ పెయింట్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక చెట్టులా కనిపిస్తుంది అనమాట. దానిపైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పెట్టేసుకొని ఇట్లా ఫ్లవర్ వాజ్గా యూజ్ చేయొచ్చు, పెన్ స్టాండ్గా మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అండి. సెకండ్ ఐడియా వచ్చేసి ఇక్కడ చూడండి, పై భాగం కింది భాగం కట్ చేసాం కదా బాటిల్కి, దాని రింగుని తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటికి సేఫ్టీ పిన్స్ పెట్టేస్తున్నాను. మనం సేఫ్టీ పిన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాము, అస్సలు దొరకవండి ఇవి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఇలా ఈ రింగ్కి సేఫ్టీ పిన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నట్టయితే ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఈ పై భాగం కింది భాగం వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకుంటున్నాను ఫెవిక్విక్ పెట్టేసి. తర్వాత బాటిల్కి హోల్స్ చేసేసి ఇది సాల్ట్ బాటిల్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా క్రేయాన్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ క్రేయాన్స్ అనే కాకుండా మనం సేఫ్టీ పిన్స్, క్లిప్స్ అనేటివి చిన్న చిన్నవి ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నాము. ఇలా ఈ విధంగానైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇయర్ బడ్స్లన్నా దీంట్లో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది ఒక రకంగా కాదండి, మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. ఈ ఐడియా కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఒక బాటిల్ తీసుకొని దాని పై భాగం కింది భాగం వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మిడిల్ వచ్చేసి హాఫ్కి కట్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక చిన్న పార్ట్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక మార్కర్ తీసుకొని ఒక ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, అలా మార్క్ చేసేసుకొని ఆ మార్క్ ఎట్లా చేసుకున్నామో అట్లా కట్ చేసేసుకోవాలి. మిడిల్ది మొత్తం ఫోక్ స్పూన్ లాగానే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎడ్జెస్ అనేటివి లాస్ట్ షార్ప్గా వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఫెవిక్విక్ పెట్టి ఇట్ లాస్ట్ది అట్ లాస్ట్ది మాత్రమే స్టిక్ చేసుకోవాలి, మధ్యలో వదిలేయాలి. ఇది ఒక క్లిప్ లాగా తయారవుతుందండి. మనం పిల్లలకి ఎన్ని క్లిప్పులు తెచ్చినా పడేస్తూ ఉంటాము, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, రకరకాల క్లిప్స్ తయారు చేసుకోవచ్చు. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బాటిల్ తీసుకొని ఈ స్టిక్కర్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి స్పాంజ్ అనమాట. మన కొత్త డ్రెస్సులు అవి తీసుకున్నప్పుడు ఇలాంటి స్పాంజెస్ అనేవి వచ్చేస్తుంటాయి. అవి చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపినట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్కి గమ్ పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ అవన్నీ స్టిక్ చేసేసుకోవాలి. ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది కాబట్టి దీనికి ఏం కలర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి, చూడడానికి ఇది ఇలాగే బాగుంది. ఈ మధ్యలో గ్యాప్స్ అనేటివి వచ్చిన దాన్ని నేను దీంతో ఫిల్ చేసేస్తున్నాను, ఈ బ్లాక్ కలర్ దాంతో. తర్వాత ఇది చూడడానికి చాలా బాగా వచ్చింది. దీన్ని ఒక ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఐడియాస్లలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.